హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకుని అల్లం శుభ్రంగా కడిగి పై పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు వేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాక తర్వాత దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం పసుపు, 2 స్పూన్స్ ఆయిల్ వేసి అస్సలు వాటర్ అనేది పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక తడి లేని ఎయిర్టైట్ జార్ కానీ బాక్స్ కానీ తీసుకుని దాంట్లోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. 1 మంత్ అయినా ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు పాడవదండి, చాలా బాగుంటుంది, అప్పటికప్పుడు చేసుకున్నట్టే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.